ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతలో సీతాయనం సీతామాత యొక్క అసలైన వ్యక్తిత్వాన్ని, ఆమె యొక్క దైవిక ప్రణాళికలను, అలాగే ఆమె పడిన ఆవేదనను పాఠకులకు కొత్త కోణంలో పరిచయం చేస్తుందండి. నిన్న సోమ చెప్తుంది ఏమని అంటే సీతామాత లంకలోకి వెళ్ళడం ఏమీ ఒక యాదృచ్ఛిక సంఘటనే కాదు. భూమిపై ఉన్న ప్రతికూల శక్తులను తొలగించడానికి చేసిన ఒక గొప్ప ప్రణాళికలో భాగము. అంతేకాదు, ఎప్పుడైతే చూడండి రావణాసురుడు సీతామాత చెయ్యిని ముంచేతిని ఇలా పట్టుకోగానే మరి శ్రీరాముడికి సీతామాతకి ఒక పవిత్రమైన బంధం ఉండేదండి. అంటే మనసులతోనే మాట్లాడుకునేవారు. ఆ శక్తి ఉందండి, ఆ బంధం, ఆ బంగారు దారాలు తెగిపోతాయి. అందువల్ల సీతామాత ఉనికి శ్రీరాముడికి చేర్చలేకపోతుంది. అంతేకాదండి, సీతామాత రౌద్రాన్ని కూడా చూపిస్తాడు. ఎందుకంటే రావణుడు తనని అపహరించాడు అనుకుంటాడు, కానీ సీతామాత తన ఇష్టపూర్వకంగానే రాక్షస రాజ్యంలోకి అడుగు పెడుతున్నానని రావణాసురుడితో గంభీరంగా చెప్తుందండి. అంతేకాకుండా చూడండి ప్రకృతి ఎంత బాగా సహాయం చేసింది అంటే అక్కడ త్యాగం, జటాయువు అండి, జటాయువు ఏదో విధంగా సహాయం చెయ్యాలి అని రావణాసురుడితో పోరాటానికి వెళ్తే తన రెండు రెక్కలు తెగిపోయి చివరికి మరణానికి దగ్గరికి వెళ్తుందన్నమాట. సీతామాత ఎంతగా బాధపడుతుంది, కానీ అదే సమయంలో వాయుదేవుడు ఆమెను ఎంతో ఓదారుస్తూ ఒక పెద్ద లక్ష్య సాధనలో ఇది మొదటి త్యాగమే, నువ్వేమి భయపడకు అని చెప్తాడు. అంతేకాదండి, లంకలోకి వెళ్ళాక అక్కడ అశోకవనం, ఆ అశోక చెట్టు సీతామాతను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ చెట్టు నీడలో కూర్చుని ఎంతో కొంచెం స్థిమితత్తును కూడా ఆ శ్రీరాముడి సాన్నిధ్యాన్ని పొందాలి అని చూస్తుందండి. అయితే తన మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది, కానీ చివరికి శ్రీరాముడిని అయితే ఆమె చేరగలిగే స్థితిలో లేదండి. ఇంకా తనకి దారి చూపించాల్సిందల్లా సీ పార్వతీదేవి అని ఆమెకు అర్థమైపోయిందండి. అందువల్ల తన అంతరంతరాల్లో నుంచి మాత పార్వతీదేవిని పిలుస్తుంది. సోమ కళ్ళు తెరిచి వీళ్ళ వెనుక కూర్చున్న మునులతో సూటిగా మాట్లాడుతుందండి. ఏమనంటే మాత ఆ రావణాసురుడి యొక్క మనస్సులోకి ప్రవేశించి అతనికి ఉన్న కోపాన్ని, మోహాన్ని, అధికార దాహాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరం చేయాలని లంకలో అడుగుపెట్టింది. కానీ సీతామాత యొక్క మనో సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో, వాస్తవాలనిపించే భ్రమలను, అంటే ఇది వాస్తవము అనిపించే భ్రమలను రావణాసురుడు ఎలా సృష్టించగలడో ఆమె అంచనా వేయలేకపోయింది. సీతామాత నిరోధాన్ని బల బలహీనపరచడానికి, ఆమె మనసును వశపరుచుకోవడానికి అతను సృష్టించే భ్రమలను ఆమె ఎన్నో ఎదుర్కోవలసి వచ్చిందండి. ఎందుకు అంటే అతను ఆ సవాలును ఎందుకు స్వీకరించాడంటే ఆమె గొప్ప సామర్థ్యాలు కలిగిన స్త్రీ అని తెలుసు. ఆమెను లోబరుచుకోవడం వల్ల తన విజయాలకు వన్నె తెస్తుంది అని రావణాసురుడు భావించాడండి. అందుకే తన వినాశాన్ని తనే కొందెచ్చుకున్నాడు. కానీ సీతామాత యొక్క సామర్థ్యపు స్థాయిని రావణాసుడు అంచనా వెయ్యలేకపోయాడు. మనోయుద్ధం మొదలయ్యింది ఇద్దరి మధ్య. సుడులు తిరుగుతున్న నల్లటి మేఘం చుట్టుముట్టే వరకు మాత మరింత గాఢంగా గాఢంగా చీకటిలో మునిగిపోయింది. క్రమంగా అది రూపుదిద్దుకుంటూ ఆమె ముందు ఒక నిర్జన ప్రదేశం అండి, పూర్తిగా నిర్జీవంగా. అక్కడ ఎలా ఉందంటే కాల్చివేయబడిన మొక్కలు, ఎండిపోయిన నదులు, నల్లబారిన పర్వతాల నుండి ప్రవహిస్తున్న శిలాజ ద్రవం, అవి మండుతూ ఉన్నప్పుడు వచ్చే ఎర్రటి కాంతితో కనబడింది. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒకనొక దట్టమైన పొర వెనుక అదృశ్యమై ఊపిరి ఆడకుండా ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉండగానే అది విస్తరిస్తూ విస్తరిస్తూ బయటపడే మార్గం ఏది ఎక్కడా కనిపించట్లేదు. చివరికి ఆమె వేదనతో అది ఒక మృత్యుకుహరంలాగా ఉన్నది, ఇది ఏ ప్రాంతం అని అడిగింది. ఆమె తన దగ్గర నుంచి కొన్ని అడుగుల దూరం మాత్రమే చూడగలిగిందండి. అంతలో అకస్మాత్తుగా కొన్ని శవాలు సగం కుళ్ళిపోయినవి, కొన్ని శరీర భాగాలు తినబడిన ముఖాలు కనబడ్డాయి. ఆమె వెనక్కి అడుగులు వేసింది. అవి ఆమెను గమనించి దగ్గరకు లాక్కున్నాయి. మీకేమైంది, ఈ విధంగా చేసింది ఎవరు అని ఎంతో ఏడుస్తూ బాధగా అడుగుతుందండి సీతామాత. ఆ శవాలు లేచి మాట్లాడటం మొదలు పెడతాయి. అవి చెరచబడి రూపం చెరిపివేయబడిన స్త్రీలుగా మారడాన్ని సీతామాత గమనించింది. అప్పుడు అవి ఆమె ఆ రావణాసుడిచే హింసించబడి, కొన్ని అతనిచే చంపబడి, మరికొన్ని అతను లోబర్చుకోవడం వల్ల స్వయంగా చనిపోయిన స్త్రీలవి అని సీతామాత గుర్తించిందండి. అమ్మ మాకు సహాయం చెయ్యి అని అవన్నీ పిలుస్తాయి.
ఆమె భయం కరుణంగా కరుణగా మారిపోయి వారిని ఒక్కొక్కరిని తాకుతూ చివరికి సగం కుళ్ళిపోయిన వారి ముఖాలపై తన చేతుల్ని ఉంచుతుంది. బిడ్డ, మీ నుంచి ఈ ఇబ్బంది నన్ను స్వీకరించనివ్వు అని ఒక్కొక్క దాని వద్దకు వెళుతూ ఆమె గొణుగుతుంది. ఆ వశపరుచుకోబడిన స్త్రీల మధ్య నిలబడి ఆమె, రావణ, నువ్వు ఏం చేశావో చూడు. ఒక స్త్రీని అవమానించిన వారికి ఆ ఫలితం అనుభవించక తప్పదు. నేను ఖచ్చితంగా చెబుతున్నానని బిగ్గరగా పలుకుతుందండి సీతామాత. రావణాసుడు చిత్రం ప్రత్యక్షమై బిగ్గరగా నవ్వసాగుతుంది. అప్పుడు చాలా గంభీరంగా, అంత బిగ్గరగా అంటే సీతామాత చెవులు చిల్లులు పడేటట్లు నవ్వుతాడు. నువ్వు నా పురస్కారాలను కనుక్కున్నావు, అవన్నీ నా ఆనందం నుంచే సృష్టించబడ్డాయి. సీత తన చేతిలో పట్టుకున్న స్త్రీని వదిలివేసిందండి వెంటనే. వారందరూ ధూళిగా మారటం చూస్తుంది. రావణాసుడు కూడా బిగ్గరగా నవ్వుతూ చివరికి అదృశ్యమైపోతాడు. అది ఏమైనా భ్రమ లేక నిజమా అని ఎటూ తేల్చుకోలేకపోతుంది. నీరసంగా నిర్లిప్తంగా నేల మీద కూలబడిపోయింది. తరువాత అతి కష్టం మీద లేచి నిలబడి నడవసాగింది. ఆ నిర్జన ప్రాంతం నుంచి బయటపడటానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది అనుకుంటుంది ఆమె. హఠాత్తుగా ఒక మనోహరమైన అరణ్యం ఆమె ముందు ప్రత్యక్షమైందండి. ఆమె హృదయం తేలికపడింది. ఆమె అడవిలోకి ప్రవేశించగానే ఒక మెరిసే కొలను ప్రక్కన తన ప్రియమైన రాముడు కనిపిస్తాడు. అప్పుడు ఆనందంగా అరిచి అతని వైపు పరిగెత్తబోతుందండి. అప్పుడు ఆమెకు అతని ప్రక్కన తనకు తెలియని ఒక అందమైన యువతి పడుకొని ఉండటం, శ్రీరాముడు ఆమె వెంట్రుకలతో ఆడుకోవటం కనిపించింది. అతను ఆమెతో సీత మరణించిందని, ఇప్పుడు ఆమె అయోధ్యకు మహారాణి అని చెప్తున్నాడండి. మాత ఆనందపు అరుపు విషాదపు అరుపుగా మారిపోతుంది. ఆ దృశ్యం కూడా అదృశ్యమైపోతుందండి. ఆమె కళ్ళ ముందు అయోధ్య రామ మందిరం కదలాడుతుంది. రాముడు సింహాసనం మీద ఇందాక చూసిన అందమైన స్త్రీని పక్కన కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ప్రజలు వచ్చి వారి పాదాలకు నమస్కరిస్తున్నారు. లేదు లేదు, మాత ఏడ్చిందండి. రామా, నేను మరణించలేదు, నేను జీవించే ఉన్నాను. ఆమె మోకాళ్ళపై కూర్చుని హృదయం బరువెక్కి కళ్ళ నిండా నీరు కారుతూ ఉండగా ఆమె కళ్ళకు రావణుడు రాముని రూపంలో ఉండటం కనిపించింది. మళ్ళీ ఆ క్రూరమైన నవ్వు గాలిలో ప్రతిధ్వనించింది. మాత తన చెవులు మూసుకుని దృష్టిని మార్చగా ఆమె ఎటు తిప్పితేడు రావణాసుడి రూపం కనిపిస్తుంది. ప్రతి ఒక్క రూపం పక్కన ఒక అందమైన స్త్రీ ఉంటుంది. హఠాత్తుగా వారిని పట్టుకుని వేధించటం మొదలు పెడుతున్నాడు. వారు పారిపోవటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అతను వారిని కింద పడేసి దుస్తులు లాగేసి బలాత్కరించి నొప్పితో విలువెల్లాడుతూ ఉండగా వదిలేశాడు. ఒకరి తర్వాత ఒకరిని పట్టుకుని బలవంతం చేశాడు. ఆమె శరీరంలో విపరీతమైన నొప్పి మొదలైంది. తానే ఆ స్త్రీల శరీరాల్లో ఉన్నట్లు, అది తనకే జరుగుతూ ఉన్నట్లు సీతామాత భావించిందండి. ఆమె హృదయం తల్లడిల్లి మృత్యు సమీపంలోనే ఉన్నట్టు భావించింది. ఆ దృశ్యం అదృశ్యమైపోయింది. మళ్ళీ తన చీకట్లో ఒంటరిగా ఉండటం కనుక్కుంది. ఇదంతా భ్రమ అని అప్పటికి తెలిసిందండి. తనలో తానే అనుకుంటుంది, ఇది నిజం కాదు. అతను నన్ను ఒక మాయాలోకంలో వశం చేసుకున్నాడు. నేను ఈ అసత్య దృశ్యాలకు లోబడకూడదు అని ఆమె ఆ చీకటి ప్రదేశంలో పారిపోవటానికి ప్రయత్నిస్తూ అన్ని వైపులకు పరిగెత్తుతుంది. కానీ అన్ని వైపులా గాజు గోడలు అక్కడ అన్ని నిర్మించబడి ఉంటాయి. ఆమె ఎటువైపు చూసినా రావణుని ముఖం ఆమెనే చూస్తూ ఎగతాళి చేస్తూ ఎత్తి పొడుస్తున్నట్లు కనబడుతుంది. ఇదేం శక్తి! ఆమె గొణుక్కుందండి. ఏ వైపు నడిచినా దారి కనబడట్లేదు. ఆమె విసికి వేసారి నిస్సత్తువుగా నేలపై కూలపడిపోతుంది. మాత భూమాతను పిలుస్తుందండి. అయితే ఇది భూమి కాదు. ఆమె భూమిలాగా కనిపించిన దానిని చేతిలోకి తీసుకుంటే అది వెంటనే నిర్జీవంగా ఉంది. ఇది మృతలోకం, మాయాలోకం. అప్పుడు మళ్ళీ ఆమె శ్రీరాముడు తన చేతుల్లో ఇద్దరు పిల్లలతో సింహాసనం మీద కూర్చుని ఉండటం చూసింది. వారు తన పిల్లలుగా గుర్తించింది. అతని కోసం అరిచింది. అతను కంపించిన దిశలో పరిగెత్తింది. కానీ అతని దగ్గరకు చేరలేకపోయింది. ఆమె ఎంత కష్టపడి వేగంగా పరిగెత్తినా వారి మధ్య దూరం తరగలేదు. పిల్లల్ని చూడగానే వారిని హత్తుకోవాలనిపించింది. వీరు మన పిల్లలని రాముని కళ్ళల్లోకి చూస్తూ చెప్పాలనిపించింది. పదే పదే రాముణ్ణి పిలిచినా అతను కూడా వినిపించుకోలేదు. అతను ఒక కత్తి తీసుకుని పిల్లల్ని ముక్కలు ముక్కలుగా కోయటం చూసినప్పుడు ఆమె భయంతో పూర్తిగా భయపడింది. తన ముఖం దూరంగా పెట్టి, ఇది నిజం కాదు, ఒక భ్రమ అంది. మళ్ళీ ఒకసారి ఆమె ప్రియమైన భర్త రూపం రావణుడుగా మారి అతని నవ్వు ఆ గాలిలో కలిసిపోయింది. ఆమె తనను తాను పిల్లల శవాల సముద్రంలో ఉన్నట్లు చూసిందండి. వారి తల్లులను ఆ ఒడ్డున నిలబడి ఆమె సహాయం కోసం ఏడుస్తూ ఉన్నారు. మాత క్రూరత్వాన్ని చుట్టూ చూసి కన్నీటితో, ఎంత దుష్టత్వం ఇది! ఈ భయాన్ని ఏ మనసు సృష్టించింది అని ఒక అరుస్తుందండి గట్టిగా.
జవాబు వెంటనే వచ్చింది. అది అతనే తన సొంత బిడ్డను అంటే ప్రహ్లాదుణ్ణి చంపడానికి పదే పదే ప్రయత్నించిన వాడు. దీనిని ఈ ఆలోచన రూపాన్ని సృష్టించింది అతనే. ఈ ఆలోచన రూపాలు మనుషుల మనస్సుల్లోకి ప్రవేశించక ముందే, భూమిపై ఆ విధమైన ప్రవర్తన చోటు చేసుకోక ముందే స్త్రీలను పిల్లలను హింసించడం, లొంగ తీసుకోవడం అనేది సాధారణ విషయంగా మారకముందే అతనిని నాశనం చెయ్యాలి అని సీతామాతకు వినబడుతుందండి. చూడండి, అంటే ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడు అతనే రావణాసురుడు అన్న విషయం ఈరోజు మనకి ఒక కొత్త కోణంలో ఎంత చక్కగా వివరించారో చూడండి. అంటే లంకలో అతని మాయ, రావణాసుడి యొక్క మాయ సీతామాతే కనుక్కోలేకపోయిందంటే మానవ మాత్రలో మనం ఎన్ని మాయలకి లోబడిపోతున్నాము. మరి అసలు రోజు రోజు కంటికి కనిపించే ఎన్ని మాయల్లో మనం పడిపోతూ ఉంటామండి. సీతామాత అంత తప్పలేదు అండి, ఇంకా మనం మానవ మాత్రులం. కానీ మనం కూడా అది మాయ, అవునో లేదా నిజమో సత్యమో ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండి సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది.